సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కల్గూరులోని కవిత అనే మహిళా ఉద్యోగి అనారోగ్యంతో చనిపోయింది. 2 ఏళ్ల క్రితం విఆర్ఓగా పనిచేసే తన భర్త భాస్కర్ చనిపోవడంతో కవితకు ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. కవితకు 6 నెలలుగా ఇరిగేషన్ శాఖలో వేతనం రావట్లేదన్నారు బంధువులు. అనాథలైన కవిత 3 పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బంధువులు. కడుపునొప్పితో ఇబ్బంది పడుకుంటారు. నాకు ఫోన్ చేస్తే ఒక వారం నుంచి నేను తీసుకెళ్ళినా, చూపించిన. నాకు మొన్న 3 రోజుల నుంచి మళ్ళీ ఎక్కువ అవుతున్నారు అని చెప్పింది. నేను హాస్పిటల్ తీసుకుపోయినా, గవర్నమెంట్ తీసుకుపోయినా. గవర్నమెంట్ తీసుకున్నా గాంధీ రాశాడు, గాంధీకి వద్దని చెప్పి జిఎన్ఆర్ హాస్పిటల్ తీసుకుపోయినా. అక్కడ ఏమేమి జరిగిందంటే ట్రీట్మెంట్ చేస్తున్న మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది సార్. అందుకని మాకు 2 కోడళ్ళు, ఒక అల్లుడు, చిన్న పిల్లలు. నన్ను చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, ప్రభుత్వం కోరుకుంటారు. ఏదైతే రాత్రి నీరుడి కవిత చనిపోయిందో ఆమె గత ప్రభుత్వంలో, గత హయాంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఆమె అసలుదారుగా ఉండేది. ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నదో, టీఆర్ఎస్ ప్రభుత్వం 6 నెలల క్రితం వాళ్ళను వేరే డిపార్ట్మెంట్కు పర్మనెంట్ చేస్తున్నామని చెప్పేసి పంపించడం జరిగింది. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. కానీ గత 6, 7, 8 నెలల నుంచి కూడా వాళ్ళకు జీతాలు రాకుండేది. ఆమెకు గతంలోనే ఒక 4 సంవత్సరాల క్రితం భర్త చనిపోయినాడు. భర్త చనిపోయి వాళ్ళ కుటుంబ పోషణ, మొత్తం పిల్లల చదువు కానీ పోషణ కానీ ఆమెను చూసుకునే పరిస్థితి ఉండేది. ఆమెకు భూమి కానీ ఏది లేకుండేది. ఆమె రెక్కల కష్టం చేసి అంతకుముందు చిన్న రేకులు వేసుకొని కట్టుకొని పిల్లలను చూసుకునేది. ఏదైతే ప్రభుత్వం ఆమెను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి జీతాలు ఇవ్వకుండా చేసిందో ఆమె కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు ఏదైతే భర్త చనిపోయి ఆమె ఎట్లయితే ఇబ్బందులు పడ్డదో, ఇప్పుడు ఆమె చనిపోవడం వల్ల కూడా ఈరోజు ఆ పిల్లలు 2 అమ్మాయిలు, పెద్ద పాప వచ్చేసి 4 years ఉంటుంది, చిన్న పాప వచ్చేసి ఒక రెండో పాప వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది, బాబు వచ్చేసి ఒక 1.5 ఉంటాడు. తండ్రి చనిపోయినప్పుడు ఆ బాబు ఏదైతే చిన్న బాబు ఉన్నాడో తండ్రి చనిపోయినప్పుడు కడుపులోనే ఉన్నాడు. అలాంటిది ఆమె తర్వాత కూడా పిల్లలను కూడా మంచి చూసుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పిల్లలకు ఏ ధీము లేకుండా అయిపోయినది, ఏ దిక్కు లేకుండా అయిపోయినది. వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ ఇబ్బంది చూస్తుంటే మాకు ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము.